ఒక వచనాన్ని మాట్లాడుకొనో, దానికి సంబంధించిన ఒక కథ మాట్లాడుకొనో, ఒక హెచ్చరిక మాట్లాడుకొనో, ఓ బుద్ధి మాట మాట్లాడుకొనో, కొంచెం నవ్వుకొనో, కొంచెం ప్రోత్సహింపబడో తిరిగింటికి వెళ్ళిపోతున్నాం. మీలో ఎంతమంది ప్రతిరోజు 2 గంటలు ఖచ్చితంగా మోకరించి ప్రార్థిస్తారు ఇంట్లో? ఎక్కడి ఫలింపండి. సంఘాలు పెరుగుతున్నాయి, సంఘంలో ధనం పెరుగుతుంది, సంఘంలో అధికారాలు పెరుగుతున్నాయి, సంఘంలో దేవుని పని చేయాలనే ఆసక్తి పెరుగుతుంది, కానీ దేవుడు ఏం చెప్తున్నాడో వినాలనే తృష్ణ పెరగట్లేదు. ఎలా ఉందో తెలుసా? ఇప్పటి సంఘాలన్నీ మార్తల్లాగా మారిపోయినాయి. మార్తా మరియా ఇద్దరిని గురించి మీకు బాగా తెలుసు. దేవుడు ఎవరిని ప్రశంసించాడు? ఏమిటండి ఆ మౌనం? బాబోయ్, మీకు ఒక విషయం చెప్పనా? మీకు మీరుగా మాట్లాడకండి. దైవజనుడు అడిగినప్పుడు ఖచ్చితంగా మాట్లాడండి. అప్పుడు మీకెంత అర్థమవుతుందో తెలిసిందంటే ఇంకెంత అర్థమయ్యేటట్లు చెప్పాలో తెలుస్తుంది.